47 ఏళ్ల విమెన్స్ క్రికెట్ హిస్టరీలో ఇండియా మొదటిసారి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించగా అందరూ స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షెఫాలి వర్మ, శ్రీచరణి అని కొంతమందినే గుర్తుపెట్టుకున్నారు. అలాగే వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఇచ్చేశారు. కానీ ఈ వరల్డ్ కప్ విన్నింగ్ లో కీ రోల్ ప్లే చేసిన ఒక ప్లేయర్ ని మాత్రం అందరూ మర్చిపోయారు. ఆమె ఎవరంటే ఈ టోర్నీలో స్మృతి మందన తర్వాత హైయెస్ట్ రన్ స్కోర్ చేసి గాయం కారణంగా సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ కి దూరమైన టీమిండియా డాషింగ్ ఓపెనర్ ప్రతీక రావల్. వరల్డ్ కప్ లో ప్రతీక ఆడింది 6 మ్యాచ్లే అయినా తనదైన బ్యాటింగ్ స్టైల్లో అందరినీ ఆకట్టుకుంది. కానీ అలాంటి స్టార్ ప్లేయర్ ని ఐసీసీ పక్కన పెట్టేసి కోట్ల మంది భారతీయుల ముందు పరువు తీసింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అందరూ ఇండియన్ విమెన్స్ టీమ్ ని, బీసీసీఐని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రతీక రావల్ విషయంలో ఐసీసీ ఎందుకు అలా చేసింది? ఇదంతా జైషా కావాలని చేయించాడా? హర్మన్ ప్రీత్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? ప్రతీక రావల్ ఇప్పుడు వీల్ చైర్లో తిరగడానికి ఆమె కారణమా? అసలు ప్రతీక బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రికెట్లోకి ఎలా వచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతీక రావల్ ఇండియన్ డాషింగ్ ఓపెనర్గా స్మృతి మందనతో కలిసి పరుగులు వరద సృష్టించింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్తో జరిగిన వార్మ్ అప్ మ్యాచ్లో కేవలం 15 రన్స్ చేసి ముందు మ్యాచ్లలో ఎలా ఆడుతుందో అని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రతీక లీగ్ స్టార్ట్ అయిన తర్వాత శ్రీలంక మీద 37 రన్స్, పాకిస్తాన్ మీద 31 రన్స్, సౌత్ ఆఫ్రికా మీద 37 రన్స్ చేసి వెంటనే అవుట్ అయిపోతూ ఉండగా ప్రతీక మీద మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. దాంతో ఆ తర్వాత సౌత్ ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో ప్రతీక 75 రన్స్ చేయగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 6 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్కి చేరింది. దాంతో ఇక ప్రతీక పని అయిపోయింది, ఆమెను తీసేయండి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కానీ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ప్రతీక తన ఫామ్ని మళ్లీ సంపాదించి 122 రన్స్ చేసి తనను విమర్శించిన వాళ్ళ నోర్లు మూయించింది. ఇక ఆ మ్యాచ్లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి తిట్టిన వాళ్లే పొగడ్డం స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా మొదట ఫీల్డింగ్ చేస్తూ ఉండగా ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ ప్లేయర్ కొట్టిన షాట్ని ప్రతీక ఆపబోయినప్పుడు ఆమె కుడి కాలి పాదం ట్విస్ట్ అయింది. దాంతో ఆ నొప్పితో ప్రతీక గ్రౌండ్లోనే కుప్పకూలగా ఆమెను మ్యాచ్ నుండి వెంటనే హాస్పిటల్కి తరలించారు. దాంతో ఆమె కాలికి ఒక చిన్న సర్జరీ లాంటిది జరిగి కొన్ని నెలల పాటు వీల్ చైర్కే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ కారణంగా ఆమె సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్లకి దూరం అవగా ఆమె స్థానంలో షెఫాలి వర్మ ఓపెనర్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచి వరల్డ్ కప్ అందుకున్నప్పుడు ప్రతీక వీల్ చైర్లో గ్రౌండ్లోకి వచ్చి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ప్రతీక విషయంలో అందరికీ నచ్చినది ఏంటంటే ప్రతీకకి వరల్డ్ కప్ విన్నింగ్ సెరమనీలో ఒక్క మెడల్ కూడా ఇవ్వలేదు. అలాగే ప్రైజ్ మనీ మొత్తం మింగేశారు. సెమీస్కి వెళ్లడానికి కారణమైన ఈ స్టార్ కి ప్రైజ్ మనీ నుండి గుర్తింపుగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ టోర్నమెంట్ లో స్మృతి మందన తర్వాత హైయెస్ట్ రన్స్ అంటే దాదాపు 52 రన్స్ యావరేజ్ తో 6 మ్యాచ్ల్లో 308 రన్స్ చేసి టీమ్ కి కీ ప్లేయర్ గా ఉన్న ప్రతీకకి మెడల్ అండ్ ప్రైజ్ మనీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అందరూ హట్ అయిపోయి టీం కోసం అంత చేసిన ప్లేయర్ ని ఎలా మర్చిపోతారంటూ బీసీసీఐ మరియు ఐసీసీని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంగా క్రికెట్ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే వరల్డ్ కప్ గెలిచాక టీంలో ఉన్న 11 మందికి బెంచ్ మీద ఉన్న 4 ప్లేయర్స్ కి మెడల్స్ ఇస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు. కాకపోతే ప్రతీకకి మెడల్ అండ్ ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆమెకి సీరియస్ ఇంజురీ అవడంతో సెలెక్టర్స్ ఆమె స్థానంలో ఆడడానికి బెంచ్ మీద ఉన్న వాళ్ళని కాకుండా షెఫాలి వర్మను తీసుకొచ్చారు. అలాగే బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ కూడా ఏం మార్చలేదు. దాంతో ప్రతీక ఇండియా టీంలో నుండి పూర్తిగా బయటికి వెళ్ళిపోయినట్టే అవుతుంది. కాబట్టి రూల్స్ ప్రకారం టీంలో ఉన్న 15 మందికే మెడల్స్ ఇచ్చి ప్రతీకకి ఇవ్వలేదు అన్నారు. ఇక ఈ చారిత్రాత్మక విజయం తర్వాత మన ప్లేయర్స్ అందరినీ మోదీ గారు పిలిచి మాట్లాడి వాళ్ళతో గ్రూప్ ఫోటో దిగ్గా అందులో ప్రతీక మెడల్ కనిపించింది. దాంతో ప్రతీకకి మోదీ మెడల్ ఇప్పించారు అని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే టీమిండియా ఆల్రౌండర్ అమన్ జ్యోత్ కౌర్ తన మెడల్ ని తీసి ప్రతీకకి ఇచ్చింది. ఇక ఈ మెడల్ విషయం రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉండడంతో ఒక కొత్త నిబంధన ప్రకారం ఐసీసీ ప్రతీక రావల్ కి మెడల్ మరియు ప్రైజ్ మనీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రతీక రావల్ క్రికెట్ అండ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రతీక 2000 సెప్టెంబర్ 1న ఢిల్లీలో జన్మించింది. ఆమె తండ్రి పేరు ప్రదీప్ రావల్ కాగా ఆయన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి బీసీసీఐ సర్టిఫైడ్ లెవెల్ 2 ఎంపైర్ గా పనిచేసేవారు. ఇక ప్రతీక తన స్కూలింగ్ ని ఢిల్లీలోని బారా ఖంబా రోడ్ లో ఉన్న మోడల్ స్కూల్లో కంప్లీట్ చేసి 12th CBSE బోర్డ్ ఎగ్జామ్స్ లో 92.5% మార్క్స్ సాధించింది. ఇక ఆ తర్వాత ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్ లో జాయిన్ అయ్యి సైకాలజీలో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసింది.
ప్రతీక తండ్రి ఎంపైర్ కావడంతో చిన్నప్పటి నుండి క్రికెట్ వాతావరణంలోనే పెరిగిన ఆమెకి మెల్లగా క్రికెట్ అంటే ఇష్టం మొదలైంది. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలు క్రికెట్ ఆడాలంటే భయపడేవారు. అలాగే టాలెంట్ ఉండి కూడా ఇంతలోకి వాళ్ళ గురించి ఆలోచించి ఎవరూ కనీసం మంచిగా ట్రైనింగ్కి కూడా తీసుకునే వాళ్ళు కాదు. దాంతో ప్రతీక తండ్రి వాళ్ళందరిలో మార్పు రావాలంటే ఒక క్రికెటర్ తన ఇంటి నుండే ఎదగాలి అని, తనకి కొడుకు పుట్టినా కూతురు పుట్టినా క్రికెట్నే చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో ప్రతీకకి కూడా క్రికెట్ అంటే ఇష్టం మొదలవడంతో ఆమెకి 3 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్న బ్యాట్ ఇచ్చి క్రికెట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ప్రతీక రోజు రోజుకి చాలా బాగా క్రికెట్ ఆడుతూ ఉండడంతో ఆమె తండ్రి ప్రతీకని 10 ఏళ్ల వయసులోని ఢిల్లీలోని రోహ్తక్ రోడ్ జిమ్ఖానా క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసి శ్రీ శర్వణ్ కుమార్ గారి దగ్గర కోచింగ్ ఇప్పించారు. అలాగే ప్రతీక అకాడమీలో దీప్తి దియాని, దిశాంత్ అగ్నల్కి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకుంది. ఇక అక్కడి ట్రైనింగ్ తర్వాత ప్రతీక 2021 నుంచి 2024 వరకు ఢిల్లీ టీం తరఫున కొన్ని వన్డే మ్యాచ్లు, T20 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత రైల్వేస్ తరఫున సీనియర్ విమెన్స్ వన్డే ట్రోఫీ, సీనియర్ విమెన్స్ T20 ట్రోఫీలు ఆడింది. అలాగే ఆమె 2024లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తరఫున విమెన్స్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కూడా ఆడి అదే సంవత్సరం జరిగిన అండర్-23 T20 ట్రోఫీకి కెప్టెన్గా వ్యవహరించింది. ఆ తర్వాత నార్త్ జోన్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడిన ప్రతీక ఇండియన్స్ విమెన్స్ వన్డే టీంకి సెలెక్ట్ అయ్యి 2024 డిసెంబర్ 22న వెస్టిండీస్ మీద తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి మొదటి మ్యాచ్లోనే స్మృతి మందనాతో కలిసి 110 రన్స్ పార్ట్నర్షిప్ చేసి 40 రన్స్ స్కోర్ చేసింది. ఇక రెండో వన్డేలో తన మొదటి హాఫ్ సెంచరీ సాధించిన ప్రతీక ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 154 రన్స్ చేసి తన మొదటి ఇంటర్నేషనల్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత మ్యాచ్లలో తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేసి జస్ట్ 8 ఇన్నింగ్స్లోనే 500 రన్స్ కంప్లీట్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే స్పీడ్గా 1000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్స్ లిస్ట్లోకి ప్రతీక వెళ్ళిపోయింది. అలా ప్రతీక తన కెరియర్లో లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ ఇంటర్నేషనల్ మొత్తం కలుపుకొని 8 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు చేసింది. ఇక బ్యాట్తో పాటు అప్పుడప్పుడు బాల్ కూడా పట్టుకున్న ప్రతీక తన స్పిన్ బౌలింగ్తో వన్డేలో 6 వికెట్లు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 1 వికెట్, లిస్ట్ ఏలో 4 వికెట్లు తీసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.